బ్రేకింగ్ చూస్తున్నాం. వర్షాలకు ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. హుస్నాబాద్ కొనుగోలు కేంద్రంలో అయితే కన్నీటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. డ్రైనేజీ నుంచి ధాన్యం కొట్టుకుపోతుండడంతో వడ్లను ఎత్తుతూ గుండెలు అవిసేలా రోధించారు మహిళా రైతు. అక్కడికి వచ్చిన కలెక్టర్ ను చూసి ఆయన కాళ్లకు మొక్కి తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడడం అక్కడున్న వారందరినీ కూడా కన్నీళ్లు పెట్టిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆరుగాలం కష్టించి శ్రమ వచ్చి పంటనైతే చేతి తెచ్చుకుంటారు. అక్కడ యూరియా కోసం కష్టాలు పడతారు. పంటని ఇటువంటి విపత్తుల నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అటువంటి రేయి పగలు ఇంకా ఇల్లు కుటుంబము ఏమీ ఉండదు రైతులకి. ఆ పంటని మాత్రమే కన్నబిడ్డగా చూసుకుంటుంటారు. అటువంటి పంట చేతికొచ్చే సమయంలో ఈ విధంగా ఆ డ్రైనేజ్లో కొట్టుకుపోతుండడంతో ఆ మహిళా రైతు కన్నీరు పెడుతున్నటువంటి దృశ్యాలు అక్కడున్న వారందరినీ కూడా కంటతడి పెట్టించాయని చెప్పొచ్చు. ఫ్లో అవుతున్న వాటిలోంచి వడ్లను ఎత్తుతూ ఉన్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి. మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తోంది. ఈ మోంతా తుఫాన్ సృష్టించిన విలయం ఎక్కువగా నష్టపరిచింది అయితే రైతులను అని చెప్పొచ్చు. నిజంగానే ఈ విజువల్స్ చూస్తుంటే గుండె తరిక్కుపోతుంది అంటుంటారు కదా, సో అటువంటి కండిషనే కనిపిస్తోంది. రైతులకి ఆ పంట అనేది చాలా ముఖ్యం. ఆ పంట గురించే అహర్నిశలు కష్టపడుతుంటారు. తీరా చేతికొస్తుందన్న సమయానికి ఈ విధంగా కొట్టుకుపోవడం అనేది దారుణంగా, అదేవిధంగా దాన్ని కాపాడుకోలేకపోవడం అనేది ఇంకా బాధిస్తుండడంతో ఆ మహిళా రైతు కన్నీరు పెట్టుకుంటూ కాళ్ళు పట్టుకుని వేడుకుంటారు, మమ్మల్ని ఆదుకున్నారు. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి క్రాంతి ద్వారా. రైట్ క్రాంతి, రైతులని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోబోతుంది? ఇప్పుడు ఇదే ప్రశ్న కింద మారుతోంది. అన్ని జిల్లాలో ఇదే పరిస్థితి. ఆఫ్టర్ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తర్వాత కండిషన్ చూస్తే కనుక రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారి పంట మొత్తం నష్టపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆదుకోవాలని చెప్పి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలుకుంటున్నారు రైతన్నలు. మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది దీనికి సంబంధించి? మనం చూసినట్లయితే ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన వచ్చినట్లయితే కనిపించలేదు. ఇప్పటికి కూడా ప్రజాప్రతినిధులు కానీ క్షేత్రస్థాయిలో తిరిగిన దాఖలాలు అయితే మనకేం కనిపించట్లేదు. కేవలం అధికారులు మాత్రం వెళ్ళారు. మనం ప్రధానంగా చూసినట్లయితే మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో హుస్నాబాద్ లో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అక్కడ. దీంతో మొత్తం ఇటు చేతికొచ్చిన పంట అంతా పొలాల్లో నేలవాలిపోగా కొనుగోలు సిద్ధం, అమ్మకానికి సిద్ధం చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెట్టిన ధాన్యం కూడా మొత్తం కూడా తడిసి ముద్దయిపోవడంతో పాటు వర్షం వరదకి కొట్టుకొని పోయింది. ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ రోజు ఉదయం సిద్దిపేట కలెక్టర్ హైమావతి హుస్నాబాద్ లోని పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు హుస్నాబాద్ లో తారవ అనే ఒక మహిళ తన బాధని కలెక్టర్ కి చెప్పింది. తన కలెక్టర్ కాళ్ళ మీద పడింది. కలెక్టర్ అక్కడికి వెళ్లేసరికి కూడా డ్రైనేజ్ కెనాల్లో కొట్టుకుపోయిన తన ధాన్యాన్ని అంతా కూడా చాటతో ఎత్తి బయట పోసుకుంటుంది తారవ. ప్రధానంగా తారవ పరిస్థితి చూసినట్లయితే మనం ఆమెకి ఒంటరి మహిళ, తన కూతురికి పెళ్లి చేసింది. కూతురు భర్త కూడా చనిపోవడంతో ఇప్పుడు ఈమె తన కూతురు కుటుంబాన్ని తనే మొత్తం హ్యాండిల్ చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 4 ఎకరాల్లో వరి పంటను పండించి ధాన్యాన్ని తీసుకొచ్చి కొనుగోలు కేంద్రంలో పోసింది. అయితే ఈ సంవత్సరం మనం చూడొచ్చు రైతులు ధాన్యాన్ని పండించేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేక ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత మొదటి నుంచి కూడా ఎప్పుడు వర్షాలు, తుఫాన్లు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత యూరియా వేసేందుకు కూడా దొరకని అత్యంత దారుణ పరిస్థితుల్లో పంటను కాపాడుకొని ఈ దశకు తీసుకొచ్చారు. తీరా అమ్ముకుందామని 4 ఎకరాల ధాన్యాన్ని తీసుకొచ్చి దాన్ని కొనుగోలు కేంద్రంలో పోస్తే వర్షార్పణం అయిపోయింది. అక్కడ కొనుగోలు కేంద్రాల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. ప్రధానంగా రైతులు అంటే ఇది సాధారణ ఒక్క పరిస్థితే కాదు, చాలా చోట్ల అంటే రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ప్రతి రైతులు ఇదే పరిస్థితి. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ క్రాంతి.